ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించే వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించేవానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. మొదటి వాడును కడపటి వాడును నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును కాక. జయించేవాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయను. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపయను వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎంతటి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయును. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదరు. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా,
మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వల్ల అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియల జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదును. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి. హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి. హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా. క్రీస్తేసు వలె దేహము కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా. క్రీస్తేసు వలె దేహము కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాటి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాటి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయములలోని వేలు తాకించి చూడు. సందేహమేలా
ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను యేసు భరించెనే. ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను యేసు భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింస పొందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర హింస నందే నీ కోసమే. సందేహమేలా సంశయమేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయములలోని వ్రేలు తాకించి చూడు. ఎందాక యేసును నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా. యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయములలోని వ్రేలు తాకించి చూడు. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయములలోని వ్రేలు తాకించి చూడు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సాహించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సాహించరు. నీ తల్లి అయినా గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. నీ తల్లి అయినా గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలనా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయములలోని వ్రేలు తాకించి చూడు. ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయములలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం. ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరూ కూడా హృదయ వందనాలు. ఉదయకాలం చక్కని పాటలు పడి ఆరాధన చేయడానికి
అలాగే ప్రార్థన చేయడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం. కాబట్టి మీతో కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం మాకు కూడా ఇందుకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక ఇక్కడ ప్రార్థన పూర్వక వాక్యం వినాలని ప్రత్యేకం మనం వేస్తున్నాము. ఇప్పుడు ప్రియులారా స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ప్రియులారా మనను స్వస్థపరిచే దేవుడు. మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా ప్రభు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు అనమాట. స్వస్థపరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దానికి ఆధారంగా ప్రియులారా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథము ప్రియులారా 53వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. అమ్మ చెప్తారు. మన అతిక్రమల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మనం స్వస్థ పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత ఆత్మ, ప్రాణ, శరీరం దేవుడు స్వస్థపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా దేవుడు మన స్వస్థ కోరే దేవుడు అనమాట. కాబట్టి మనం ప్రియులారా రకరకాల విధంగా గాయాలు వస్తాయి. ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తున్నదే తండ్రైన దేవుడి నుండి పాపం చేసి ఆదాం కాని హవ్వ వారు దూరం అయినప్పుడు వారు ప్రాణములో అంటే దేవునితో ఉన్న కనెక్షన్ లేదు కాబట్టి ప్రియులారా గాయపరచబడిన స్థాయిలో, లేదంటే దేవుని నుండి దూరమైన తర్వాత సమస్యలు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు ఆ గాయాలు కట్టబడతాయి అనమాట. సువార్త విని తర్వాత ప్రియులారా మనం చూస్తున్నదే ప్రభు అయిన దేవుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన దిగి వచ్చి మన ఆత్మలో ఉన్న గాయాలు రక్షణ పొందినప్పుడు కట్టబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందుకోవడం, హీలింగ్ జరుగుతుంది అనమాట. మన స్పిరిట్, మన ఆత్మలో స్వస్థ జరుగుతుంది అనమాట, రక్షణ. కాబట్టి దేవుడు ప్రియులను దిగి వచ్చి అది చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మ. ఇప్పుడు మనం చూసినట్టే అలాంటి పరిస్థితుల్లో భూమిలో చాలా మంది మనుషులు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వారి మధ్యలో దేవుని ప్రేమ సువార్త పరిశుద్ధాత్మ సహాయం వలన చెప్పినట్టు దేవుడు యేసునామములో మనల్ని బలపరుచున్నాక. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్టే మనుషులుగా మనకు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, 3 భాగాలు ఉంది అన్నప్పుడు కూడా ప్రియులారా ఈ ప్రాణం కూడా అంటే మనస్సు, భావోద్యం, చిత్తం స్వస్థ కూడా చాలా ప్రాముఖ్యమైనమాట. ఆత్మ స్వస్థపరచబడాలి. ఆత్మలో సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన కాబట్టి మన ఆత్మ ప్రియులారా దేవుడు వచ్చి నివాసం చేస్తున్నా కాబట్టి నూతన సృష్టిగా దేవుడు మార్చామన్నమాట. దేవుడు నివాసం చేస్తున్నా. ఇప్పుడు ఆ దేవుడు ప్రియులారా కోరుతున్న విషయం మన ప్రాణం కూడా అంటే మన మనసు, మన భావోద్యం, చిత్తం కూడా ప్రియులారా దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం మనసులో వచ్చిన కొన్ని ఒత్తిడులు లేదంటే కొన్ని గాయాలు లోక వైద్యులకు ప్రియులారా అది వారు స్వస్థపరచలేదన్నమాట. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు అనమాట. మన మనసు దేవుడు స్వస్థపరుస్తాడు, భావోద్యం దేవుడు స్వస్థపరుస్తాడు, అంటే ఇమోషన్ దేవుడు స్వస్థపరుస్తాడు, చిత్తం దేవుడు ప్రియులారా స్వస్థపరుస్తాడు. ఒకవేళ స్వస్థపరచబడలేదు అంటే అంటే గాయములో, ప్రాణములు వచ్చిన గాయములో ఈవిల్ స్పిరిట్ హల్లెలూయా అంటే అట్రాక్ట్ అవుతాయి అనమాట గాయం వలన. కాబట్టి దేవుడు ప్రియులారా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణములో గాయం వచ్చి ఉండే, గాయపరచబడి ఉండే, అది రకరకాల విషయాల ద్వారా గాయపరచబడతాయి. కొందరు మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఇన్సల్ట్, కొందరు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు లేదంటే తిరస్కరించినప్పుడు, మనల్ని పట్టించుకోలేనప్పుడు, ప్రేమించాల్సిన వ్యక్తులు ప్రేమించలేదైనప్పుడు, కొన్నిసారి మన కోరికలు నెరవేర్చబడలేనప్పుడు,
ప్రియులారా షోకింగ్ ఇన్సిడెంట్ దాని గురించి మనం విన్నప్పుడు రకరకాల విధంగా మనం ఈ ప్రాణములో ప్రియులారా గాయాలు వస్తాయన్నమాట. రకరకాల విధంగా గాయాలు రావడానికి అవకాశం ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు ఎంత లోతైన గాయమైనా సరే జీవగల దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మీరు ఏ విధమైన సరే గాయపరచబడిన స్థాయిలో మీరు ఉండే ఆ ఇన్సిడెంట్ గురించి లేదంటే ఆ వ్యక్తుల గురించి మీరు వారి గురించే చెప్పుకొని ఉండడం కాదు కానీ, లేదంటే వారితో కోపం పెట్టుకొని బ్రతకడం కాదు కానీ, ఏం చేసుకోవాలి? దాని నుండి విడుదల పొందుకోవాలి, స్వస్థ పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, స్వస్థ పొందుకోవాలంటే తప్పకుండా ప్రభువుని యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి. ప్రభు నేను గాయపరచబడాం, ప్రభు నన్ను స్వస్థపరచము, ప్రభు నన్ను బాగు చేయము, నా గుండె, నా మనసు, నా ప్రాణం, నా ఎమోషన్స్ నన్ను స్వస్థపరచమని మన ప్రభు వైపు చూడాలి. కానీ చాలాసారి ఏం జరుగుతుందంటే గాయపరచబడిన తర్వాత, వ్యక్తుల ద్వారా గాయపరచబడిన తర్వాత వ్యక్తులతో మనం కోపం పెట్టుకొని ఉంటే, ఫలానా బ్రదర్ లేదంటే సిస్టర్ నా హృదయం గాయపరిచాము కాబట్టి ఆ వ్యక్తులతో మనం కోపం పెట్టుకొని ఉండే ప్రియుల మనం స్వస్థ పొందుకోలేదన్నమాట. స్వస్థ పొందుకోలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన హృదయంలో గాయపరచబడిన స్థాయిలో ఉండే తప్పకుండా ప్రియులరా యేసు రక్తములో ఆధారపడాలి. యేసు రక్తములో ఆధారపడాలి. ఇద్దరి ద్వారా మీరు గాయపరచబడి ఉండే ఆ వ్యక్తులతో ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు క్షమించే మనసు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులరా ఇన్నర్ హీలింగ్, లోతైన హీలింగ్ మనం ప్రాణములు పొందుకోవాలంటే తప్పకుండా మనం ఇద్దరితో క్షమించే స్థాయిలో ఉండాలి అనమాట. ఎందుకంటే క్షమించలేదు అంటే, ఒకవేళ కోపం కానీ పగ కానీ చేదు మన మనసులు పెట్టుకొని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలే. ఇక్కడ మన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం అనమాట. ఇద్దరితో కోపంతో ఉన్నప్పుడు వేరే వ్యక్తులకు తెలియలేదేమో, మన లోపల కోపం కానీ పగ చేదు పెట్టుకొని ఉన్న విషయం ఇద్దరులకు తెలియలేదేమో, మనల్ని గాయపరచబడిన వ్యక్తికి తెలియలేదేమో, అని దేవునికి తెలుసు అనమాట. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలన్నమాట. క్షమించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, సిస్టర్ చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం దాకే చదువులైతే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తుంది. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుము. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపదు. చూడండి, స్పష్టంగా రాయబడింది, స్పష్టంగా ప్రవేశారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మీరు ఎవరి చేత గాయపరచబడిన స్థాయిలో ఉన్నా సరే, మామూలు ఆ వ్యక్తితో మన సహజంగా మనకు కొంచెం కోపం రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇలా మన డివైన్ హీలింగ్ పొందుకోవాలి, ఏసే స్వస్థమని పొందాలి అనమాట. అదన్న హక్కు మనకు ఉంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దైవ జ్ఞానాన్ని బట్టి దేవుని కృపలో ఆధారపడి ఆ వ్యక్తులతో ప్రియులను మనం క్షమించాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రియులను మనం చూసినట్లయితే కొన్ని గాయాలు ప్రియుల మన జీవితంలో రకరకాల అనుభవములు మీరు వెళ్ళి ఉండవచ్చు, గాయపరచబడిన స్థాయిలో కొందరు ఉండవచ్చు, స్తోత్రం. కానీ కొన్ని గాయాలు ప్రియులారా మనకు కూడా అంటే దాని ఎంత లోతు దానికి ఉందని ప్రియులారా మనం చెప్పలేదన్నమాట. అంటే మనం ఊహిస్తున్న దానికంటే ఎక్కువ కూడా కొన్నిసార్లు లోతైన గాయాలు మన ప్రాణములో ఏర్పరచబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఎంత లోతైన గాయమైనా సరే ప్రభువుకు తెలుసు అనమాట. ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడి ఉంది, నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ప్రభు దగ్గర ఉంది అనమాట. అంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అనమాట. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం పూర్తి దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి ప్రియులారా దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. కాబట్టి నా జీవితంలో ఒకప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, షోకింగ్ ఇన్సిడెంట్, నేను కోరినది జరగలేదన్నమాట. నేను ఆ విషయం బయట చెప్పిన తర్వాత అది జరగలేదు కాబట్టి వెంటనే నాకు అది ఒక షోక్ లాగే నా ప్రాణములో వచ్చిందనమాట.
ఒక ప్రైవేట్ బస్సులో వెళుతున్నప్పుడు ప్రజలు ఆ బస్సు ఫుల్ ప్రజలు ఉంది అన్నప్పుడు కూడా నా హృదయంలో నెగిటివ్ ఇది విన్నప్పుడు నా గుండె నొప్పి వచ్చింది అనమాట. అది ఆలోచన వేసుకుని గుండె చాలా విపరీతమైన నొప్పి వచ్చింది. కాబట్టి ఏదైనా ఒక ప్రత్యేకమైన అనుభవం ఆ టైంలో నేను అప్పుడు చెడిపోతామో అని కూడా అనుకున్నా ఆ టైంలో. కానీ వెంటనే నేను ఏం చేస్తున్నంటే ఆ బస్సులో ఉన్నవారు తెలియలేదు, వారిను కొత్తవారు, అందరిని కొత్తవారే, వారితో నేను సమస్య వెంటనే చెప్పాను అనమాట. ఎందుకంటే నా హృదయంలో ఉన్న బాధ తగ్గిపోవడానికి వెంటనే నేను చెప్పాను అనమాట. నా బాధ వెంటనే చెప్పిన. కాబట్టి వారు జస్ట్ విన్నారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా దేవుడు కాపాడామన్నమాట. దేవుడు కాపాడే. కాబట్టి తర్వాత ప్రియులారా చూసినైతే ఆ జరిగిన గాయం అది సోతరం హల్లెలూయా ప్రియులారా, అంటే అన్కాన్షియస్ అంటే లోతైన భాగంలోనికి అది వెళ్ళింది అనమాట. ఆ గాయపరచబడామన్నమాట. కాబట్టి ప్రియులారా సాతాను ఒక టార్గెట్ ప్రియులారా మనం ప్రాణం గాయపరచబడడానికి ఈవిల్ స్పిరిట్ రకరకాల విధంగా ప్రణాళిక తప్పకుండా వేస్తారు. ప్రత్యేకంగా గాయపరచబడిన హృదయంగా మనం ఉండే. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభు గాయపరచబడలేని హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రభు ప్రేమతో ప్రభు వాక్యంతో మనం అధికంగా నింపబడిన వ్యక్తులుగా ఉండే మన హృదయం గాయపరచబడలేదన్నమాట. దేవుని ప్రేమతో దేవుని వాక్యంతో మనం అధికంగా నింపబడి ఉంటే ఒకవేళ గాయపరచడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అది ఎక్కువ ఎఫెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రియులర వాక్యం కానీ పరిశుద్ధాత్మ అన్నది తక్కువ వ్యక్తులను ప్రియులర ఈజీగా ఈబిల్స్ పెట్టు అంటే ఇద్దరి ద్వారా గాయపరచడానికి అవకాశాలు ఎక్కువనే. కానీ దేవుని ప్రేమతో దేవుని వాక్యంతో అధికంగా నింపబడిన వ్యక్తులు వారికి ఎఫెక్ట్ రాదు. ఇక్కడ వారిలో వాక్యం ఉన్న కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన కాబట్టి వారికి ఎఫెక్ట్ రాదు. అందుకొరకు ప్రియులను మనం అర్థం చేస్తూ యేసుక్రీస్తుతో ఉన్న ఆ సహవాసం, ఆ ప్రేమ సహవాసం, ఆ ప్రేమతో నింపబడిన వారిగా మన హృదయం ఉండాలి అనమాట. అప్పుడు మన ఏమవుతుంది, ఆ ప్రేమ వలన దేవుని ప్రేమ వలన మన హృదయం కాపాడబడతాయి అనమాట. హృదయం కాపాడబడతాయి. కాబట్టి తప్పకుండా సాతాన్ టార్గెట్ వేస్తాయి అనమాట. దేవుని బిడ్డలకు హృదయంగా బాణాలు పంపిస్తారు. అది అబద్ధాలు కావచ్చు, రకరకాల విధంగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం హృదయం గాయపరచబడిన స్థాయిలో ఉంటే మనకు ఇద్దరితో కోపం రావచ్చు. ఒకవేళ మన హృదయంలో ఇద్దరితో కోపం పగ వెచ్చి ఉండే ఏమవుతుంది, జీవజల నది మన ఆత్మలో దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు అది ఓపెన్ కాదనమాట. ఇది ఓపెన్ అవ్వకుండా అది బ్లాక్ అయిపోతాయి అనమాట. లోక అవుతాయి అనమాట. లోకేసంట అవుతాయి అనమాట మన ప్రాణంలో. కాబట్టి మన ఆత్మలో ఉన్న ప్రియుల శక్తి నదులు బయటకు రావాలంటే ప్రాణం ద్వారానే బయటకు వస్తాయి అనమాట. ప్రాణం ద్వారానే ప్రాణం, శరీరం, ఆత్మ దాని మధ్యలో ప్రాణం ఉంది అనమాట, సోల్ ఉంది అనమాట. కానీ దాని ద్వారానే బయటకు వస్తాయి. కాబట్టి ప్రాణములో గాయపరచబడిన స్థాయిలో ఉండే, ప్రాణములో దేవుని చిత్తం లేని విషయాలు అంతా కూడా అక్కడ ఉండే ఆ జీవదలు ఆత్మ నుండి ప్రవేశించడానికి అడ్డుపడతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే మన హృదయం అంటే మన ప్రాణం ఎంతగా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా స్వస్థపరచబడి ఎంతగా పరిశుద్ధంగా మనం ప్రాణం ఉండే మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నదులు అంతగా ప్రవేశిస్తాయి అనమాట. లేదు కాబట్టి మన ప్రభుతో సమయం గడుపుతున్నప్పుడు ప్రభు చేస్తాడు. అందుకొరకు ప్రియులారా మనం నిరంతరం సమయం గడపాలి. కాబట్టి ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతున్న వారి ప్రాణంలో ఏదైనా సమస్య ఉంటే ప్రతిరోజు అక్కడ శుద్ధీకరణం, అక్కడ హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ శుద్ధీకరణం జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత లోతైన గాయమైన సరే ప్రభు స్వస్థపరచాలి. ఇప్పుడు నా జీవితంలో ప్రియులారా గాయపరచబడిన తర్వాత అది మాత్రం కాకుండా ఇంకా చాలా గాయాలు వేరే విధంగా వచ్చింది అనమాట. చాలా గాయాలు, చాలా అయినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అంటే హోలీ స్పిరిట్ ప్రభువుని యేసుక్రీస్తు మనను స్వస్థపరచాలి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా నేను గమనించాము, బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థనలో అది మాత్రం కాకుండా ప్రత్యేకంగా అభిషేకంతో నింపబడిన దేవజనులు వారి ద్వారా కూడా మన ప్రాణం దేవుడు స్వస్థపరచాడు అనమాట. వారి ద్వారా కూడా దేవుడు ప్రియులారా స్వస్థపరచాడు. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు, బాధపడవద్దు. ఒకవేళ మీరు గాయపరచబడిన సార్లు ఉన్నారేమో, కానీ ప్రభువుకు తెలుసు దాన్ని ఎలాగ స్వస్థపరచాలని ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. హల్లెలూయా. కాబట్టి
గాయపరచబడిన వ్యక్తులు, ఆ గాయబలైన వారు బలహీనపరచబడడానికి, దేవుని చేతుల్లో బలంగా వాడబడడానికి అడ్డవుతాయి అనమాట గాయం. కానీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? గాయాలు స్వస్థపరిచి మన ఆత్మలు బలపరిచి మన మనసు భావోద్రేక చిత్తములో ఎక్కడైతే వచ్చిన గాయాలు దేవుడు పూర్తిగా దాన్ని స్వస్థపరిచి, దేవుడు తన జీవంతో, మహిమతో, తన వాక్యంతో, తన ప్రేమతో నింపి ప్రియుల జీవజలందులు మన ఆత్మ నుండి ప్రవహించినట్టు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి, యేసుక్రీస్తు నమ్మదైన దేవుడు కాబట్టి దేవుడు పూర్తిగా స్వస్థపరుస్తాడనమాట. కాబట్టి మనస్సు భావోద్రేక చిత్తం దేవుడు తప్పకుండా ఆత్మ స్వస్థపరుస్తాడు, అలాగే ప్రాణం అంటే మనస్సు భావోద్రేక చిత్తం మూడైన దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మనస్సు ఇప్పుడు స్వస్థపరచబడినప్పుడు మన దేవుని చిత్తానుసరంగా మన ఆలోచన చేయడానికి ప్రియులరు అది మనకు సహాయపడతాయి. మన భావోద్రేకం స్వస్థపరచబడినప్పుడు భావోద్రేకం ద్వారా అంటే దేవుని ప్రేమ మన ఆత్మలో ఉంది, ఆ ప్రేమ మనకు వ్యక్తపరచుకోవచ్చు అనమాట. కొందరు భావోద్రేకం ప్రియులారు మనం చూసినట్లయితే ఆత్మలో ప్రేమ ఉంది కానీ వారు ప్రేమ చూపలేదేమో, ప్రేమ లోపల ఉంది కానీ బయటకు చూపలేదు. ఎందుకంటే ఇమోషన్ లో గాయం ఉంది కాబట్టి, అందుకొరకు వారు అది పూర్తి ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ప్రియులరా ఇమోషన్ కూడా స్వస్థపరచాడు అనమాట. ఇమోషన్ తప్పకుండా దేవుడు స్వస్థపరచాడు. కాబట్టి ఇమోషన్ కూడా దేవుడు వాడతారు తన రాజ్యం కొరకు, తన నామ మహిమ కొరకు దేవుడు వాడతారనమాట. మన మనస్సును దేవుడు వాడతారు, మన ఇమోషన్ కూడా దేవుడు పరిశుద్ధాత్మదేవుడు తాకుతాడు. పరిశుద్ధాత్మదేవుడు తాకాలి అనమాట. మన మనసును పరిశుద్ధాత్మదేవుడు తాకాలి, ప్రార్థన చేయాలి. సువార్త రక్షణ పొందినప్పుడు మనలో పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మలో వచ్చేసాం. ఆయన పరిశుద్ధాత్మదేవుడు మన మనసును తాకునాక మన భావోద్రేకాన్ని తాకాలి. హల్లెలూయా. మన చిత్తాన్ని కూడా ప్రభావం చేస్తాడన్నమాట. చిత్తం ఇప్పుడు మనం చిత్తములు కూడా స్వస్థ జరగనాక, లేదంటే ఏమవుతుంది? కొందరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో, కొందరు నిర్ణయం తీసుకోలేదేమో, అటు లేదు ఇటు లేని పరిస్థితి. కాబట్టి బిల్లు కూడా ప్రియులారా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే కొన్నిసారి తప్పుడు నిర్ణయాలను బట్టి వారు సమస్య వచ్చిన కాబట్టి ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొందరు భయపడతాయి అనమాట. కాబట్టి బిల్లు కూడా ప్రియులారా దేవుడు అంటే చిత్తం అని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మనస్సు, భావోద్రేకం, చిత్తం మూడు భాగాలు దేవుడు తప్పకుండా ప్రియులారా స్వస్థపరచునాక. ఇప్పుడు ఏసే పొందిన గాయముల చేత స్వస్థ ఉంటుంది. ఇప్పుడు మనం ఒప్పుకోవాలి, కన్ఫర్స్ చేయాలి. యేసు పొందిన గాయముల చేత ప్రభువా నా ఆత్మ, నా మనస్సు, నా భావోద్రేకం, చిత్తం, తల నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసే మీరు స్వస్థపరిచినటువంటి ప్రియుల దేవును మనం శుద్ధించేవారు ఉండాలి. కాబట్టి ప్రియులారా మీరు గాయపరచబడిన స్థాయిలో ఉన్న వారు ఉండే ఎట్టి పరిస్థితులు కూడా కోపం పెట్టుకొని ఉండవద్దు. ఇద్దరితో కోపం అంటే చేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త 18 అధ్యాయము, మత్తయి సువార్త 18 అధ్యాయము 18 మత్తయి సువార్త 18 అధ్యాయము. భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందున బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మన ఇద్దరితో క్షమించలేదంటే స్పిరిచువల్ బైండింగ్ జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మదేవుడు అది గొప్ప దేవుడు అయినప్పుడు కూడా కార్యం చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా తప్పకుండా మనం దేవుని బిడ్డలుగా క్షమించుకోవడం, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన పూర్వకంగా క్షమించుకోవడం దేవుని కృపను బట్టి మనం నేర్చుకోవాలి. అంటే మంచి నిర్ణయం తీసుకోవాలి అనమాట. మంచి నిర్ణయం తీసుకోవాలి. క్షమించుకోవడం మంచి నిర్ణయం అనమాట. మనతో క్షమించాలి, ఇద్దరితో క్షమించాలి అనమాట. క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. భూమి మీద మీరు వెంటనే బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పుబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇది పైన మనం చూసినట్లయితే అది క్షమించే విషయం గురించి యేసు గురించి చెప్పిన తర్వాత ఈ మాట చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్షమించినప్పుడు క్షమించే వ్యక్తులు పరిశుద్ధాత్మ సహాయం వలన క్షమించే వ్యక్తులు ఆ దేవుని యొక్క అభిషేకంలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. క్షమించలేని వ్యక్తులు కోపం, పగ, చేదు ఇప్పుడు కూడా పెట్టుకొని బ్రతున్న వారు తప్పకుండా వారి అభిషేకములు వారు ఇంగ్రెస్ కాదనమాట. వారి దేవుని శక్తులు ఇంగ్రెస్ పైకి రాదు. ఒకవేళ వారి ప్రార్థన చేసినప్పుడు కొంచెం పని చేస్తాము కానీ తర్వాత అది వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా అర్థం చేసి కోపం, పగ, చేదు మన హృదయంలో ఎట్టు పరిస్థితులు మనం పెట్టవద్దు. దేవుని పులిపోద్దని మనం దేవుని రాజ్యం వరకు గొప్పగా వాడబడాలి అంటే హృదయం దేవునికి అవసరం అనమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం, ఈ మనసు, ప్రాణం దేవునికి ఇవ్వాలి అనమాట. సాతానుకు
చోటు ఇవ్వద్దు. స్థిరంగా మనం కోపానికి చోటు ఇచ్చినప్పుడు సాతానికి ఇచ్చినట్టే, ఈవెల్స్ పెట్టుకు ఇచ్చినట్టే. కాబట్టి మన మనసు సాతానికి ఇవ్వద్దు, దురాత్మలకు చోటుగా ఇవ్వద్దు అనమాట, ఇవ్వద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి? ఏ పరిస్థితి వచ్చినా, ఎవరు ఏది చెప్పినా, ఎంత ఇన్సల్ట్ చేసినా, ఎంత గాయపరిచినా, ఎంత తిట్టినా, ఎంత అబద్ధం చెప్పినా మనం మాత్రం తప్పుడు నిర్ణయం చేయవద్దు. కానీ సహజంగా మనం తప్పుడు నిర్ణయం చేయడానికి అవకాశం ఉంది. అంటే కోపంతో, లేదంటే ఇంకా వారికి వ్యతిరేకంగా తిట్టడం, దృష్టికోవడం, వారికి వ్యతిరేకంగా శాప మాటలు చెప్పడం, అలాంటి పరిస్థితి మనం సహజంగా రావచ్చు. కానీ దేవుని బిడ్డలుగా అందుకొరకు మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తమని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29, 30, 31, 32 వచనం చెప్తారు పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మ చదువుతారు 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 వచనంలో రాయబడి ఉంది, వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన చేదు, కోపము, క్రోధము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సతులమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. క్షమించుడి. చూడండి, క్షమించుడి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతారు? యేసుక్రీస్తు క్షమించుడి అని చెప్తాడు. అని సాతాను ఏం చెప్తాడు? లేదంటే మన మనసు నుండి కొన్ని ఆలోచన కూడా వస్తాయేమో, క్షమించవద్దు. కొందరు అలాగే చెప్తారేమో. కాబట్టి అలాంటి బోధ దేశ పిల్లల వినవద్దు, డేంజర్ అనమాట, చాలా ప్రమాదం. కాబట్టి దేవుడు చెప్తారు క్షమించుడి అని చెప్తారు. ఎందుకంటే మనం క్షమించినప్పుడు సాతానుకు చోటు మన హృదయంలో దొరకలేదన్నమాట. క్షమించలేదు అంటే ఈవిల్స్ పెట్టుకు మరలా అదే చోటు దొరకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్షమించుకోవాలి. క్షమించలేదు అంటే జీవదండి ప్రభావం ఆగద్దు అనమాట. అందుకొరకే క్షమించలేని వ్యక్తులు వారి మాటలు కొరేలో చాలా దూషణ మాటలు, సనగడం, గుణగడం వారు ఎక్కువ మాట్లాడతాయి. ఎందుకంటే క్షమించలేదు, పరిశుద్ధాత్మ ప్రభావం ఆగిపోయినట్టే, పరిశుద్ధాత్మ పనులు ఆగిపోయినట్టే అలాంటి వ్యక్తి జీవితం. ఎందుకంటే పరిశుద్ధాత్మతోడు దుఃఖపరిచిన స్థాయిలో ఉన్నామన్నమాట. వినువారికి మేలుకరంగా మాట్లాడాలి. మేలుకరంగా మాట్లాడలేదు అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టే. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మ సహాయం లేదు అంటే కూడా మనం ఈ లోపల ఉన్న గాయాలు స్వస్థపరచబడలేదు అనమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఎంత పెద్ద గాయమైనా, ఎన్ని గాయాలైనా సరే పర్లేదు, దేవుడైతే స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనకు పరిష్కారం ఉంది. కాబట్టి దయచేసి మన కోపం కానీ, చేతు కానీ పెట్టుకొని ఇద్దరులతో దూషణ మాటలు చెప్పి సమస్యలు ఇంకా దానికంటే పెద్దగా తీసుకొని అలాగే చేయొద్దు అనమాట. అదే చాలాసారి జరుగుతుంది అనమాట. దైవజ్ఞానం లేకుండా చాలా మంది అదే చేస్తున్నారు అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడడం లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపి లేదు కాబట్టి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇంకా అరవడం, ఇంకా లొల్లిలు పెట్టడం, దాని వలన సమస్యలు పెద్ద అవుతుంది. కొందరు ప్రాణం కూడా పోయిన వారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం అలాగే జరగవద్దు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అందుకొరకే మనం తగ్గించాలి. అక్కడ తగ్గింపు కావాలి. తగ్గింపు అంటే దేవుని స్వరం. అప్పుడు ఆ సమస్యలో మనం దేవుని స్వరం వినడానికి మనం కోరికలేని వారు ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ స్వరం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చెప్తారు, చెప్తారు క్షమించాలి, వదిలేసుకోవాలి, క్షమించాలి అని చెప్తారు. క్షమించినప్పుడు ప్రియులారా మనం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవునికి చాలా ఈజీ అనమాట. దేవుడు తప్పకుండా మన ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు, మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు. ఆ జీవదనందులు మన ఆత్మ నుండి ప్రవహించడానికి అది మంచి అవకాశం అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేస్తాడనమాట. కానీ మన కోపం పగ చేదు పట్టుకొని ఉంటే పరిశుద్ధాత్మ నది ప్రభావం ఆగిపోతుంది. మనం లోపలే అంటే ఇన్నర్ హీలింగ్ అది పొందలేని పరిస్థితి వస్తాయి అనమాట. ఇన్నర్ హీలింగ్ పొందలేని పరిస్థితి. కాబట్టి లీగల్ గా మనం చూస్తున్నది ఏసే పొందిన గాయాల చేత స్వస్థని ఉంటుంది, వాక్యమే. కాబట్టి అది మనలో పని చేయాలంటే ప్రియులారా మనం తప్పకుండా ఇద్దరులతో ప్రియులారా మనం క్షమించే వారుగా మనం ఉండాలి. కోపం పగ చేదు మనం పెట్టవద్దు. విశ్వాసంతో ఆ వాక్యం అప్లై చేసినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు, ఇంత లోతైన గాయమైన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం ప్రియులారా
మన ఆత్మ ప్రాణ శరీరం ఎల్లప్పుడూ దేవుని యొక్క చేతులు ఉండాలి, పరిశుద్ధాత్మ చేతులు ఉండాలి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని సాతానుకు మనం హృదయం ఇవ్వద్దు అనమాట, మన మనసు ఇవ్వవద్దు. ఇప్పుడు ఒకవేళ మీ హృదయంలో ఎవరితో అయినా కోపంతో ఉంటే త్వరగా మీరు ఎంత త్వరగా అయినా అంత త్వరగా మీరు క్షమించుకోవాలి వారితో. ఒకవేళ క్షమించే మనసు గాయాన్ని బట్టి క్షమించే ఆ ఆలోచన రాలేదేమో, కానీ ప్రార్థన చేయాలి. ప్రభు క్షమించే మనసు నాకు దయచేమో, నా గాయాలు స్వస్థపరచమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కృపా ప్రియులారా దేవుడు కృప ఇస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మీ లోపల వచ్చిన ప్రతి గాయాలు యేసు నామములో స్వస్థపరచబడినాక, మీ ఆత్మ అధికంగా బలపరచబడినాక, అది మాత్రం కాకుండా మీ మనస్సు భావోదయం చిత్తం యేసు నామములో స్వస్థపరచబడినాక, యేసే పొందిన గాయముల చేత స్వస్థనందుదరి ఆ వదనం ద్వారా యేసు నామములో మీ మనస్సు భావోదయ చిత్తం యేసు నామములో లోతుగా సంపూర్ణంగా యేసు నామములో స్వస్థపరచబడినాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? మన ఆత్మ స్వస్థపరచబడి, ఆత్మ బలపరచబడి, మనం ప్రాణం కూడా స్వస్థపరచబడిన స్థాయిలో దేవుని ప్రేమతో నింపబడి, దేవుని జీవంతో, దేవుని మహిమతో నింపబడి ప్రియులారా మనం అనుదినం బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మన ప్రాణం చాలా ప్రాముఖ్యమన్నమాట. మన మనసు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మన మనసును వాక్యంతో నింపుకోవాలన్నమాట. మన హృదయంలో దేవుని వాక్యంతో నింపుకోవాలి. కాబట్టి వాక్యంతో, దేవుని సన్నిధితో మనం నింపబడి ఉంటే సాతానుకు చోటు లేదనమాట. కాబట్టి మన మనసును ప్రియులారా ఖాళీగా పెట్టవద్దు అనమాట. మన మనసును ఎంప్టీగా పెట్టవద్దు, ఖాళీగా పెట్టవద్దు అనమాట. దేవుని మాటలతో నింపుకోవాలి. దేవుని పాటలు మనం పాడుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి మనసులు దేవుని వాక్యంతో ప్రియులారా మనం నింపే స్థాయిలో ఉండాలి అనమాట. ఇప్పుడు ప్రియులారా సాతానుకు చోటు లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ఆత్మను మాత్రం కాదు, ప్రాణం దేవుడు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు. ఇలాగ శరీరం కూడా ప్రియులారా స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం మన హృదయం పరిశుద్ధాత్మ చేతులు ఉంటే తప్పకుండా మనం అతిగా ఆనందించే వ్యక్తిగా మార్చబడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రియులారా మన హృదయంలో, మన ప్రాణం అంటే మన మనసు భావ చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు ఆ సన్నిధి ప్రియులారా మనం అనుభవించినప్పుడు తప్పకుండా మన హృదయం సంతోషంతో నింపబడతాయి అనమాట. సంతోషం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సంతోషం చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనకు ఆనందం అంటే సంతోషం ఇస్తాడనమాట. సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి మన హృదయం ఎంతగా దేవుని ప్రేమతో నింపబడి, ఎంతగా దేవుని సమాధానం సంతోషంతో ఉంటే మనకు ఆరోగ్యవంతులుగా బ్రతకడానికి అవకాశం ఉంది అనమాట. సంతోషం ప్రియులారా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆనంద తైలతో దేవుడు మనను అభిషేకిస్తాడు. సంతోషం ఆనంద తైలతో దేవుడు కుమ్మరిస్తాడు. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా జీవితం ఆనంద జీవితం అనమాట. అంటే ప్రభునందు ఆనందించుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి. ఒకటి రోమ రాసిన పత్రిక 14:17 రాయబడింది, దేవుని రాజ్యం భక్షణం అంటే భోజనం పానీయం కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందలి ఆనందం. హల్లెలూయా. కాబట్టి హోలీ స్పిరిట్ తో కలిసి ఉన్న జీవితం, ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ఉన్న జీవితం ప్రియులారా ఆనందం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆనందంతో మనను యేసులో నింపునాక ఇప్పుడు ఏమవుతుంది? దుఃఖం, నిరాశ, బాధలు వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తం మన ఆనందంతో అనుదినం ప్రియుల ఆనందం అనుభవించుకొని బ్రతకడమే దేవుని చిత్తం. కాబట్టి మనం పూర్తిగా మన ఆనందం అనుభవించడం లేదేమో, కానీ తప్పకుండా దేవునిలో ప్రియులారా మనం ఆధారపడదాం. దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆనందంలో మనం ఇంగిరిస్తానట్టు. ఇప్పుడు బయట పరిస్థితులు చూసినైతే మనం ఆనందం రాలేదేమో అని అందుకొరకే ప్రియులారా మనం ప్రభు వైపు చూస్తాం. ఆమె గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు ఉన్న కాబట్టి మనం ఆనందించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది కదా, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం అదిగా ఆనందించే వారిగా ఉండినట్టు దేవుడు యేసులో మనకు కృప అనుగ్రహించినాక. ఎందుకంటే మనం ప్రభువునందు ఆనందించినప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం బెలవంతులుగా మార్చబడుతుంది అనమాట. బెలహీనులుగా కాదు, బెలవంతులుగా మార్చబడుతుంది. కాబట్టి ప్రార్థన కూడా మన ఆనందంతో ప్రార్థన చేయడం మంచిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆనందంతో అంటే సంతోషంతో ప్రార్థన చేశామన్నమాట. అంటే విశ్వాసంతో, ఆనందంతో, సంతోషంతో ప్రార్థన చేశాం. కాబట్టి మనం ప్రార్థన చాలిసారి ఏడ్పాము స్తోత్రం అనేది. కాబట్టి సంతోషంతో ప్రార్థన చేసినట్టు దేవుడు యేసు కృప అనుగ్రహించిన ఆరాధన కూడా మన సంతోషంతో
ఆరాధన నడిపించాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందంతో నింపబడి ఆరాధన చేస్తుంటూ యేసోమల దేవుడు మనకు కృప అనుగ్రహించినాక వాక్య పరిచర్య కూడా దేవుడు సంతోషంతో నింపబడి ఉత్సాహంతో ఆనందంతో నింపబడి పరిచర్య చేస్తున్నట్టు యేసోమల దేవుడు అధికంగా అభిషేకించిన కృప అనుగ్రహించిన. కాబట్టి ఆనందం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైలంతో ప్రియులారా మనను తప్పకుండా నింపుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చుగినట్లు ఆనంద తైలంతో అభిషేకించును. ఆమేన్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడు మనను హెచ్చిస్తాడు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి అభిషేకం ఇచ్చి కృప ఇచ్చి హెచ్చిస్తాడు. ఈ వాక్యంలో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 9వ వచనంలో రాయబడింది, ఆనంద తైలముతో అభిషేకిస్తే అనమాట. అలాగే కూడా నిన్ను హెచ్చిస్తాడనమాట. అంటే ఆనంద తైలం దేవుడు ఇచ్చిన ఆనందం. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆనందం అంటే దాన్ని మనం తక్కువ అంచనా వేయకండి. అది చాలా శ్రేష్టమైన అభిషేకం అనమాట, చాలా గొప్పది అనమాట. దేవుడు ఇచ్చిన ఆనందం అంటే దాన్ని మనం స్తోత్రం, అది చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆనంద తైలంతో అభిషేకించినప్పుడు ఏమవుతుంది? ఆనంద తైలంతో ప్రియులను అభిషేకించబడుతున్నప్పుడు అలాగే మన హృదయం పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు కూడా మన లోతైన హీలింగ్ జరుగుతుంది అనమాట. మన ప్రాణంలో హీలింగ్ జరుగుతాయి. ప్రాణంలో మాత్రం కాకుండా శరీరంలో కూడా విడుదల జరుగుతాయి అనమాట. మెడికల్ సైన్స్ కూడా అది ప్రూఫ్ చేస్తుంది అనమాట. మన హృదయం ఎంత ఆనందంతో ఉంటే రోగ నివారణ శక్తి ఆమె ఇంక్రీస్ అవుతాయి అనమాట. అలాంటి హార్మోన్స్ మన బాడీ నుండి విడుదల అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి. కాబట్టి యేసుక్రీస్తు హల్లెలూయా అంటే బైబిల్ కింద స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం ఆనందించాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి హోలీ స్పిరిట్ మనకు ఆనందం అనుగ్రహిస్తాడు. ఆనంద తైలతో నింపి కూడా మనల్ని హెచ్చిస్తాడు. అంటే మనం ఆనందంతో ఉండే ప్రియులను మనం ఆత్మలో కూడా బలపరచబడతాయి అనమాట. బలపరచబడతాయి ఆనందంతో ఉంటే. కానీ మన దుఃఖం నిరాశ బాధతో ఉంటే మన ఇన్నర్ మ్యాన్ బలహీనపరచబడతాయి అనమాట. దుఃఖం నిరాశ బాధతో గాయాలతో టెన్షన్తో ఎల్లప్పుడు ఉంటే మన ఇన్నర్ మ్యాన్ కూడా బలపరిచి మానసికంగా మనం వీక్ అయిపోతాయి అనమాట. దాని ప్రభావం మన ఆత్మలో పడతాయి, మన శరీరంలో 2 భాగములు పడతాయి అనమాట. ఎందుకంటే మన ప్రాణం మధ్యలో ఉంది, ఆత్మ శరీరం దాని మధ్యలో ప్రాణం ఉంది. కాబట్టి ప్రాణంలో వస్తున్నది మన ఆత్మకు ఎఫెక్ట్ ఉంది, మన శరీరానికి కూడా ఎఫెక్ట్ ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా, మనం ఈ హృదయం సమాధానంతో ఎంత సమాధానంతో ఉంటే ఎంత మంచిది. ఎంత దేవుని ప్రేమతో నింపబడి ఉండే, ఎంత దేవుని వాక్యంతో నింపబడి ఉండే, ఎంత దేవుని సన్నిధితో మన హృదయం మనసు నింపబడి ఉండే ప్రియులారా, మనకు అది చాలా మేలు. మనకు మేలు ఉంటే ఇద్దరు కూడా మేలే. స్తోత్రం. ఎందుకంటే మనం హృదయం ఆనందంతో ఉంటే, మనం ఒక వ్యక్తి ఇందులో ఆనందంతో ఉంటే ఇద్దరు కూడా ఆనందం వేస్తాయి అనమాట. కాబట్టి అది పొంగి పొరుతాయి అనమాట. ఆనందం పొంగి పొరుతాయి. దేవుని ప్రేమ కూడా మన ఆత్మ నుండి పొంగి పొరలాలి. అది ప్రభు కోరుతుంది. అంటే ఓవర్ఫ్లో అవ్వాలి. అదే మన కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ప్రేమ గురించి మనం చూస్తున్నాం. ప్రేమ లేని వారు వ్యర్థమని. కాబట్టి అంటే దానికి అర్థం ప్రేమ లోపల ఉంది కానీ బయటకు రావాలి అనమాట. అంటే ప్రేమించలేని వ్యక్తులు అంటే. కాబట్టి లోపల ప్రేమ ఉండడం మంచిది అన్నప్పుడు కూడా బయటకు రావాలి. అది దేవుడు ప్రియులకు ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. ఆనంద తైలం మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి. కాబట్టి ప్రియులు మనం చూసిన దేవుని ప్రేమ గాని, దేవుని సమాధానం గాని, దేవుని సంతోషం గాని, క్షమించే గుణాలు గాని, సాత్వికం గాని, పరిశుద్ధ గాని, దేవుని గుణాలు అందు కూడా కొత్తగా జన్మించిన మన ఆత్మలో అంత సమృద్ధి ఉంది అనమాట. సమృద్ధి ఉంది. కానీ ఇది మనం రిలీజ్ చేసేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ వలన మనం రిలీజ్ చేసేవారుగా ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగా మీరు గాయపరచబడిన స్థాయిలో ఉంటే కోపం రావడానికి అవకాశం ఉంది, దాన్ని చెరబట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? గాయపరచబడిన స్థాయిలో ఉంటే ప్రభువులో ఆధారపడాలి, యేసులో ఆధారపడాలి, లేదంటే అభిషక్తులతో ప్రార్థన చేయమని చెప్పాలి. కాబట్టి ప్రియులారా, మన దేవుళ్ళు ఆధారపడుతున్నప్పుడు తప్పకుండా గాయం దేవుడు స్వస్థపరుస్తాడు. కొందరు ఏం చేస్తారు, అది చేయకుండా ఆ గాయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని బ్రతారనమాట. చాలా పెద్ద గాయం, చాలా సమస్య, చాలా పెద్ద అని చెప్పుకొని స్వస్థ పొందుకోకుండా దూషణ మాటలు సనగడం అలాగే బ్రతుకుతాయి అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. గాయపరచబడిన స్థాయిలో ఉండే సమస్యలు ఉండే వెంటనే ప్రభువులో ఆధారపడాలి, యేసులో ఆధారపడాలి. ప్రభుత్వం చెప్పాలి, ప్రభు నేను గాయపరచబడి నాకు సమస్య వచ్చింది, నన్ను విడిపించమని వెంటనే మనం టెస్ట్ చేయాలి.
తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. జీవగల దేవుడు మన దేవుడు. తప్పకుండా యేసుక్రీస్తు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు అనమాట. ఎందుకంటే మనం యేసుక్రీస్తు కోరుతుంది, మన ఆత్మ ప్రాణ శరీరం టోటల్ హీలింగ్ ప్రభు కోరుతుంది అనమాట. బట్ యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము, నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. దానిలో ఒక ఉద్దేశం ఇది కూడా అనమాట, స్వస్థత కూడా ఒక ఉద్దేశం అనమాట. మన ఆత్మ ప్రాణం స్వస్థపరచబడాలి అంటే మన స్వస్థ అనుభవించుకొని ఈ భూమిలో బ్రతకాలని నాకంటే మనందరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులరా తండ్రిని దేవుడు కోరుతుంది అనమాట. జీవగల దేవుడు కోరుతుంది, మన స్వస్థ దేవుడు కోరుతుంది, మన కోరుతుంది మంచిది. కానీ మనకంటే ఎక్కువ మన దేవుడు కోరుతుంది మన ఆత్మ, అది మాత్రమే కాకుండా ప్రాణం శరీరం స్వస్థపరచబడి బిడాలి అనమాట. స్వస్థ అనుభవించుకొని భూమిలో బ్రతకాలి. ఎందుకంటే ప్రాణములో గాయంతో ఉండే స్వస్థ పొందుకోలేని పరిస్థితులు ఉంటే మనకు సంతోషం రాదు, సంతోషం రాకుండా అవుతాయన్నమాట, సంతోషం రాదు. కాబట్టి ప్రియులారా సంతోషం మన హృదయంలో అనుభవించలేదంటే మనం ఎలా హెచ్చింపబడతాయి. బైబిల్లో రాయబడింది, ఆనందంతో అభిషేకించి దేవుడు హెచ్చిస్తారు. కాబట్టి సంతోషం చాలా ప్రాముఖ్యం అన్నమాట. సంతోషం చాలా ప్రాముఖ్యం. సంతోషం లేని వారిగా మనం ఉండే ప్రజలే అడుగుతారు, మీరు దుఃఖంతో ఉన్నారు, నిరాశతో ఉన్నారు, బాధతో ఉన్నారు ఎందుకని వారే ప్రశ్న అడుగుతారు. కానీ మనం ఆనందంతో ఉండే, సమాధానంతో ఉండే, నెమ్మదిగా ఉండే ప్రజలు అడుగుతారు. దాన్ని కూడా ప్రజలు అడుగుతారు, మీరు ఎందుకు సంతోషంతో ఉన్నాము, ఎందుకు మీరు సమాధానంతో ఉన్నారు, ఎందుకు ధైర్యంతో ఉన్నారు, ఎందుకు ఈ పాపం చేయడం లేదు, అలాంటి కొన్ని ప్రశ్నలు ప్రజలు అడుగుతారు. ఇప్పుడు మనం ఈజీగా సువార్త చెప్పవచ్చు అనమాట. ఈజీగా యేసుక్రీస్తు గురించి చెప్పవచ్చు. ఆమె గొప్ప దేవుడు నన్ను స్వస్థపరిచాను, గొప్ప దేవుడు ఆత్మతో దింపి ఆనందాలతో నన్ను అభిషేకించి దేవుడు నన్ను నిలబెట్టామని మనం చెప్పవచ్చు. కానీ అది చెప్పడానికి లేదంటే మనం చెప్పలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవునితో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు మనను ఆనందాలతో నింపుతాడు. అది మాత్రం కాకుండా మన హృదయం నుండి అంటే మన ఆత్మ నుండి అన్నదాన్ని వేసుకోవాలి, అధికంగా ఓవర్ఫ్లో అవునాక అది దేవుడు కోరుతుంది. ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. అంటే మన ప్రార్థన అలాంటి ఉన్న ప్రార్థన దేవుడు, అలాంటి అభిషేకం దేవుడు, ప్రార్థన అభిషేకం దేవుడు అనుగ్రహించినాక ఆరాధన కూడా ప్రియుల అభిషేకం మన ఆత్మ నుండి రిలీజ్ అవ్వాలి అనమాట. ఆరాధన అంటే జస్ట్ పాట పాడడం కాదు. ఆరాధన అంటే జస్ట్ పాట పాడడం కాదు. జస్ట్ పాట అంటే ఎవరైనా పాడతారు. ఆరాధన అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆ జీవం గల దేవుని ఆరాధించుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు పాటలు పెదవులతో పాడవచ్చు, కానీ హృదయం కూడా ఆత్మ ప్రాణం కనెక్ట్ అవుతాయి అనమాట. ఆరాధనలో ఇది కనెక్ట్ అవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఏమవుతుంది, దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. ఆరాధన మనం చేస్తున్నప్పుడు కూడా దేవుని శక్తి రిలీజ్ అవుతాయి. ఆత్మలో సత్యంలో ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అనమాట. జీవదానందలు ప్రవేశిస్తాయి. అందుకొరకే ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న పరిశుద్ధులతో కలిసి మన ఆరాధన ఆ గుంబెలో మన ఆరాధన చేసినప్పుడు మనకు స్వస్థ జరుగుతాయి. ఎందుకంటే దేవుని శక్తి ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆరాధనలో. ఎందుకంటే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, మన నిండు హృదయంతో యేసు క్రీస్తు నామములో జీవగల దేవుని మనం ఆరాధన చేసినప్పుడు మన ఆత్మ నుండి దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతాయి. హీలింగ్ రిలీజ్ అవుతాయి. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ప్రియులారా దేవుడు కోరుతున్న గుంపు ఇదనమాట. ఏది దేవుని శక్తి రిలీజ్ చేసే గుంపు, అభిషక్తుల గుంపు, అదే సంఘం అనమాట. దేవునికి స్తోత్రం. అభిషక్తులు గుంపు అనమాట. దేవుని సంఘం అంటే అభిషక్తుల గుంపు. ఒకవేళ అభిషేకం పొందలేని వ్యక్తి స్వార్థులను వచ్చినా కానీ వారిని కూడా అభిషేకిస్తారనమాట దేవుడు. అలాగే అభిషక్తులను దేవుడు లేపుతాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా అభిషేకం విడుదలవుతాయి అనమాట. యేసు వాళ్ళు ప్రార్థన మనం చేస్తున్న వాళ్ళది మన ఆత్మ నుండి జీవితం ఉంది. దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతాయి. అందుకొరిగా యేసు వాళ్ళు ప్రార్థన చేస్తున్న వ్యక్తులను సాతాన్ని ఏం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రియులారా మనం చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలు అది ఎక్కువ వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ప్రార్థన, నేను మీ అందరికంటే ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేస్తామని చెప్పారు. ఈ కాలంలో మనం చెప్తామా, అలాగే మన పరిస్థితి ఎలా ఉంది, నేను మీ అందరికంటే ఎక్కువ ప్రార్థన చేశాము, అందరికంటే ఎక్కువ అంటే దానికి అర్థం ప్రియులారా ఆ మాట కోరిక అనేది ఇద్దరు కూడా ప్రార్థనలు ఎదగాలి, ఇద్దరు కూడా ఆరాధనలు ఎదగాలి, ఇద్దరు కూడా వాక్య పరిచయలు ఎదగాలి, ఇద్దరు కూడా ఆత్మానుసరంగా బ్రతకాలి. ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను అనమాట. పొడడానికి కాదు, కానీ అందరు ఒక స్థాయికు ఎదగాలి. కాబట్టి అందరి ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో ఎదుగుతున్న కొద్ది దేవుని గొప్ప ఉద్యోగం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి రివైవల్ ఉద్యోగం ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధాత్మ నుండి వస్తుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మలో ఏ వ్యక్తి అయితే ఆధారపడి బ్రతుకుతున్నారో వారి ద్వారా ఉద్యోగం వస్తాయి, రివైవల్ వస్తాయి అనమాట.
ఇప్పుడు మీ ద్వారా కూడా 20,000 వస్తాయి యేసునామములో. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మతో కలిసి మీరు బ్రతున్న వ్యక్తి ఉంటే మీ ఆత్మ నుండి హోలీ స్పిరిట్ మిమ్మల్ని కూడా ఉజ్జీవం కొరకు రివైవల్ కొరకు దేవుడు వాడతారు. ఎందుకంటే మన ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ఉంది మన నుండి అధికంగా ప్రవహించినప్పుడు పూర్ణ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, దయ్యాలు పారిపోవడం, ఎన్నో కార్యాలు జరుగుతాయి అన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన సంఘాన్ని ప్రియుల అభిషేకం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు తన సంఘాన్ని కడతాడు. కాబట్టి ఈ కాలంలో ప్రియుల దేవుడు అది కోరుతుంది, మన ఆత్మ నుండి మన జీవదనందులు అధికం ప్రవహించినాక, దేవుని శక్తి అధికంగా ప్రవహించినాక దానిలో మనం ప్రియుల ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి ప్రియుల తప్పకుండా మనం ఇతరులతో క్షమించే వ్యక్తి ఉండాలి. ఎంత గాయపరచబడిన స్థాయిలో అయినా సరే, ఎంత ఇన్సల్ట్ చేయబడిన స్థాయిలో ఉన్నా సరే, ఎంత మోసపోయిన స్థాయిలో ఉన్నా సరే, కోపం మాత్రం పెట్టవద్దు అనమాట. ఇద్దరులతో కోపం కానీ, పగ కానీ, చేత కానీ, దూషణ మాటలకు చోటు పోవద్దు. ఒకవేళ అలాగ మనం చేసి ఉంటే మన దారి తప్పిపోతాయి అనమాట, మన దారి తప్పిపోతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ గ్రిప్ నుండి మనం దారి తప్పిపోవద్దు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడమే జయ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడమే మనకు సంతోషం, సమాధానం, ఫలించే జీవితం అనమాట, ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి వ్యక్తులు మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ నో ప్రాబ్లం అన్న విషయం యేసులో తండ్రితో చెప్పాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనం తోడుగా ఉన్నంతకాలం మనకు జయం ఉంది అనమాట. కాబట్టి మనకు జయం ఇచ్చేది మనుషులు కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని అర్థం చేసుకోవాలి. మనకు జయం ఇచ్చే సంతోషం కానీ, సమాధానం కానీ, మనం ఫలించినట్టు, మనం వాడబడినట్టు, మనం హెచ్చించబడినట్టు ప్రియులారా చేసేది జీవం కలిగిన దేవుడు అనమాట. ఇప్పుడు దేవుని నుండి దూరం అవుతున్న ఏ ఒక్క విషయంలో మనం పాలు పొందొద్దు అనమాట. దేవుని నుండి పరిశుద్ధాత్మను దుఃఖపరుచున్న ఏ విషయంలో కూడా మనం పాలు పొందవద్దు, దాని నుండి మనం దూరంగా ఉండాలి. కానీ పరిశుద్ధాత్మను ఆనందపరిచే, తండ్రికి ఇష్టమున్న, దేవునికి ఇష్టమైన విషయాలు మనం చేసుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రతి గాయాలు స్వస్థపరిచినాక, కాబట్టి అలాంటి అభిషేకత దేవుడు మిమ్మల్ని నింపినాక, కాబట్టి దేవుడు ఆనందంతో నింపి కూడా దేవుడు గాయాలు స్వస్థపరుస్తాడు. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా కూడా దేవుడు మీ గాయాలు స్వస్థపరుస్తాడు. వాక్యం ద్వారా కూడా దేవుడు మీ గాయాలు స్వస్థపరుస్తాడు అనమాట. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా స్వస్థ జరుగుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మీరు ఆత్మ మాత్రం కాదు, మీ ప్రాణం, శరీరం కూడా దేవుడు స్వస్థపరిచినాక ఆ స్వస్థ అనుభవించుకొని అనుదిన ప్రభువును ఆరాధించుకొని, ప్రభువును మహింపరచుకొని జయ చూద్దాం. ప్రియులారా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశోధన మా ప్రేమ కలిగినదండి ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము. దేవా ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా దేవ గాయపరచబడిన స్థాయిలో ఉంటే ప్రత్యేక వారి కొరకు దేవ ప్రార్థన చేస్తున్నాము. దేవా మీ రక్తం ద్వారా వారిని కడుగుతున్నాం తండ్రి. తండ్రి దేవా స్తోత్రం తండ్రి. గాయాలు కట్టే దేవ నలిగిన హృదయం స్వస్థపరిచే దేవా మీ అభిషేకం వదిలేస్తున్నాం తండ్రి. వారు ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు యేసు నామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మనసు ఇప్పుడే యేసు నామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. బాగుంది చిత్తం యేసు నామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి దేవా తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసు నామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడే ప్రభా తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి ఆ వాయినం పంపి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా సహాయం దయము తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా ప్రభు స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం. దుఃఖం, నిరాశ, బాధ నుండి పరిశుద్ధాత్మ విడిపించమండి, గాయాల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మోహి బనాసిక ఆరాధన దేవ గాయాలు కట్టే గొప్ప దేవ గొప్ప యేసు మీకు వందనాలు తండ్రి. ఎంత లోతైన గాయమైనా సరే, ఎన్ని గాయాలున్నా సరే దేవ హోలీ స్పిరిట్ దేవ మా యేసు మీరు స్వస్థపరిచే మంచి సమరుడైన యేసు మీకు వందనాలు తండ్రి. గాయాలు కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాణం యేసులో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవ ప్రజల యొక్క మనస్సు బావుదర్చితే ఇప్పుడే యేసుక్రీస్తు గొప్ప నామములో స్వస్థ అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. ప్రతి కోపం, పగ, చేదు ఆ స్పిరిట్ నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్షమించే అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా మీ ప్రేమతో, మీ జీవంతో, మహిమతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బనాసిగారు కోరిబిరే ప్రతి బంధకాలు ఏమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా నూతన అభిషేకంతో దేవా ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్ నాయందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవదలందరూ ప్రవేశిస్తానని చెప్పిన తండ్రి. ప్రతి ఒక్కరి నుండి పరిశుద్ధాత్మలు ఆమె ప్రవహించినా కానీ ప్రార్థన చేస్తున్నాము. దానికి వ్యతిరేకమైన ప్రతి ఆటంకాలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓకే బనాసిగార కోరు బినాసిగార బిడే తండ్రి మీ ఆత్మతో ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మతో కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. దవా దాహం కలిగిన వారు నా రెమ్మమని చెప్పిన యేసయ్య దేవా వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవ నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవ పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపమందండి. పరిశుద్ధాత్మతో నింపబడి
దేవా భాషలు మాట్లాడే కృప దేవ ఇప్పుడు దయచేయము తండ్రి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పే కృప దేవ దయము. పరిశుద్ధాత్మతో నింపబడి దేవా మీ ప్రేమ సువార్త చెప్పినట్టు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిని పడే నూతన అభిషేకంతో నింపుము తండ్రి. ఆరోగ్య అభిషేకంతో దేవ కుమరించము తండ్రి. ఆశీర్వాదాల అభిషేకంతో హోలీ స్పిరిట్ దేవా నింపుము తండ్రి. ప్రార్థన అభిషేకంతో, ఆరాధన అభిషేకంతో, వాక్య రెవల్యూషన్తో అదేవిధంగా యేసులో తండ్రి ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్ ఫిల్ అవుట్ మీ అంత్యకాలంలో కడవరి కాలంలో ప్రతి ఒక్కరు నా ఆత్మచేత కుమరిస్తామని వాగ్దానం చేసిన తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆనంద తైలంతో యేసులో తండ్రి నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ నింపుకుందండి. ఆనందం అనుభవించిన తండ్రి. దేవ మీ రాజ్యం అనుభవించిన తండ్రి. మీ నీతి సమాధానం దేవ పరిశుద్ధాత్మ అందరి ఆనందం యేసునామములో దేవ ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాము దేవ తండ్రి. దానికి వ్యతిరేకమైన దుఃఖం, నిరాశ, బాధలు సంపూర్ణంగా లయమైపోయినా కానీ ప్రార్థన. హోలీ స్పిరిట్ ఫిల్ అవుట్ తండ్రి. మీ ఆనందం తల్లితో ప్రతి ఒక్కరు నింపి ప్రభావ మీరు హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్ ఫిల్ అవుట్ తండ్రి. ఓహే రబకర బిలాసిగా కోరి బినాసిగా కోరి బినాసిగా కోరి బిడే ఫిల్ అవుట్ దేవ. మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. యేసు మీ రక్తంగా దభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.